శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్లయితే రాష్ట్రంలో అన్ని రంగాలు మరి ఇక్కడ మరణ మృదంగం మోగిస్తా ఉన్నాయి. ఒకవైపు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 600 రోజులు మరి ఇక్కడ పూర్తయిందో, మరి 700కు పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఒక రైతులే కాదు, నేతన్నలు, ఆటో డ్రైవర్లు, అదే విధంగా విద్యార్థులు, మరి ఇక్కడ చివరకు చూసుకున్నట్టయితే పోలీసులు కూడా బలవన్మరణాలకు పాల్పడతా ఉన్నారంటే మరి ఇక్కడ ఏ విధంగా ఉన్నది 20 నెలల పరిపాలన అనేది మరి ఇక్కడ ప్రజలకు స్పష్టమవుతున్నది. ఒకవైపు రైతులు యూరియా కొరతతోటి, మరోవైపు చూసుకున్నట్టయితే కరెంటు కష్టాలు, మరోవైపు అది ఆరుగాలం శ్రమించి వీటన్నిటిని అధిగమించి పంట చేతికొచ్చిన సమయంలో మరి ఇక్కడ ఏదైతే కొనుగోలు కేంద్రాలలో రోజుల తరబడి వెయిట్ చేయాల్సిన దుస్థితి నెలకొన్నది మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో. ఒకవైపు రైతు బంధుకు బదులు మేము రైతు భరోసా ఇస్తాం, 10,000కు బదులు 15,000 ఇస్తామని చెప్పి నమ్మబలికి, మరి అదే విధంగా రైతులను ఏదైతే రుణమాఫీకి మీరు వెంటనే వెళ్ళి ఏదైతే కేసీఆర్ హయాంలో ఆయన ₹1,00,000 రుణమాఫీ అయిందో మీరు వెంటనే వెళ్ళి 2 లక్షలు తెచ్చుకొని 2 లక్షలు ఆ పైన ఉన్నా కూడా మీరు పై కట్టుకుంటే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పి సగంలోనే సాప చుట్టేసి, మరోవైపు చూసుకుంటే పండించిన ప్రతి గింజకు మరి ఇక్కడ క్వింటాలకు ₹500 బోనస్ ఇస్తా అని చెప్పి దాన్ని సన్న బియ్యానికే పరిమితం చేసి ఒక్క విడత ఇచ్చి కథం చేతులెత్తేసింది సర్కార్. ఈ రకంగా మరి ఇక్కడ సబ్బండ వర్గాలను నట్టేట ముంచి మరి ఇక్కడ 20 నెలల నుంచి స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి ముందుకు పోలేక అపసోపాలు పడతా ఉన్నది. మరోవైపు చూసుకుంటే కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసి తీరుతామని చెప్పి ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి మరి దాన్ని ఏదైతే పూర్తి చేయలేక, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేక సతమతం అవుతూ మరి ఈ అంశాన్ని ఏ విధంగా మనం గట్టెక్కాలనంటే మరి ఇక్కడ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ ను ఏదో విషయంలో దోషిగా నిలబెట్టి మరి ఇక్కడ ఏదైతే ప్రజలను అటెన్షన్ అంతా కూడా అటువైపు డైవర్షన్ చేసి స్థానిక సంస్థల ఎన్నికలు గట్టెక్కాలని చెప్పి కాళేశ్వరం మీద కుట్రపూరితంగా వండి వార్చిన నివేదిక ఏదైతే ఉన్నదో, ఘోష్ కమిషన్ నివేదిక ఏదైతే ఉన్నదో దాన్ని ఈ రోజు అసెంబ్లీలో చర్చకు పెట్టడానికి నేటి నుండి వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. అందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది అని పదే ఏదైతే అబద్ధాలు చెప్పిందో ఆ అబద్ధాలను ప్రజలను నమ్మించడానికి ఈ రోజు అసెంబ్లీ వేదికగా మరి ఇక్కడ కుట్రలు జరగబోతా ఉన్నాయి. అసలు కాళేశ్వరం అంటే ఏంటిది, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంటిది, మరి ఆ కుంగిన 3 పిల్లర్లతోటి ఏదైతే ఒక పిల్లర్ కుంగి 2 పిల్లర్ల మీద పెట్టుబడ్డదో ఆ 3 పిల్లర్లు కుంగితేనే మరి ఇక్కడ 1,00,000 కోట్లు ఏ విధంగా వృధా అయినాయి. మరి ఇక్కడ ఇవాళ చూసుకున్నట్టయితే మొన్నటి రోజున మరి ఇక్కడ వరదలను ఏదైతే వరద ప్రాంతాలను ఏరియల్ సర్వే చేయడానికి వచ్చిన రేవంత్ రెడ్డి ఎల్లంపల్లి దగ్గర ప్రత్యేకంగా దిగి ఏదైతే అసెంబ్లీలో మరి ఇక్కడ దీని మీద కాళేశ్వరం మీద చర్చ పెట్టబోతా ఉన్నారో దానికి బురదజల్లే కార్యక్రమాన్ని నిర్వహించి మరి ఇక్కడ ఏదైతే ఎల్లంపల్లి మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టుకు నిలబడి ఉన్నది, అది కాంగ్రెస్ హయాంలో కట్టిందంటాడు. అసలు 2005లో ప్రారంభమైన మరి ఇక్కడ కాళేశ్వరం ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టు మరి 2014 వరకు కూడా పూర్తి చేయలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇక్కడ బీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే సుమారు 30% పనులను పూర్తి చేసి ఎల్లంపల్లిని కూడా మరి ఇక్కడ ఏదైతే అందుబాటులోకి తీసుకొచ్చిండ్రు. ఇవాళ చూసుకుంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు చాలు కాళేశ్వరానికి అంటాడు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉంటే మరి మిగతా ఎల్లంపల్లి నుంచి మరి రిజర్వాయర్లన్నీ నింపడానికి మరి ఇక్కడ ఏదైతే కనెక్టివిటీ ఉన్నదో ఆ కనెక్టివిటీ అంతా కాళేశ్వరంలో భాగం కాదా అనేది ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలి. కాంగ్రెస్ పదే వాళ్ళు వేస్తున్నటువంటి ఇది ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్టు ఉన్నదో ఈ మేడిగడ్డ ప్రాజెక్టు ఒక్కటే కాదు కాళేశ్వరం అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగం. అదేవిధంగా 203 కిలోమీటర్ల టన్నెల్ రూట్స్ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగం. అదేవిధంగా 20 లిఫ్టులు, 19 పంప్ హౌజులు, 19 సబ్ స్టేషన్లు, మరి ఇక్కడ 19 రిజర్వాయర్లు, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ కలిసిన ఈ 19 రిజర్వాయర్లన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కట్టినే. 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ తవ్వాలంటే ఎంత ఖర్చు అవుతుంది, 203 కిలోమీటర్ల టన్నెల్ రూట్స్ తవ్వాలంటే ఎంత ఖర్చు అవుతుంది, అదేవిధంగా 20 లిఫ్టులు బాహుబలి మోటార్లు ఏర్పాటు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, 19 సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, అదేవిధంగా 19
పంప్ హౌజులు కట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది? మరి ఇక్కడ కేవలం ఏదైతే మేడిగడ్డ బ్యారేజీలో ఒక పిల్లర్ గుంగిందో దానికి 1,00,000 కోట్ల వృధా అంటా ఉన్నాడు. మరి ఈ డబ్బులన్నీ ఎవరు పెట్టిండ్రు, ఎక్కడి నుంచి వచ్చినాయి? 1832 కిలోమీటర్ల లెంత్. మరి ఇక్కడ వాటర్ సప్లై సిస్టమ్ అంతా కూడా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా ఏర్పడ్డది కదా. ప్రాణహిత నీటిని ఒడిచిపట్టడానికి ఈరోజు మరి ఇక్కడ పూర్తి స్థాయిలో ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, అదేవిధంగా నిజాం సాగర్ ప్రాజెక్టు, అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు వీటన్నిటిని కూడా అనుసంధానం చేసి ఎక్కడ నుంచి వరద జలాలు వచ్చినా కూడా అన్ని రిజర్వాయర్లు నింపడానికి మరి ఏర్పాటు చేసిందే ఈ సిస్టమ్. ఇక్కడ మిడ్ మానేరు అదే విధంగా అప్పర్ మానేరు రిజర్వాయర్లను కూడా మరి ఇక్కడ నీటితోటి కలకలాడే విధంగా ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి మరి ఇక్కడ మిడ్ మానేరు కానీ అప్పర్ మానేరు కానీ ఎప్పుడో మరి ఇక్కడ వరదలు వచ్చినప్పుడు తప్ప మరి రెగ్యులర్ గా నిండిన పాపాన పోలేదు. అదే కాళేశ్వరం నీటిని మళ్ళీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరకు కూడా ఎత్తిపోసి దాన్ని కూడా పునరుజ్జీవం చేసిన ఘనత కేసీఆర్ది. ఇలా చూసుకున్నట్టయితే 203 కిలోమీటర్లు 203 కిలోమీటర్ల టన్నెల్లు ఎన్ని రోజులలో ఇచ్చింది కేసీఆర్? 3 సంవత్సరాలలో ఈ 203 కిలోమీటర్ల టన్నెల్ 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ తోటి కలుపుకొని మొత్తం 19 రిజర్వాయర్లను కూడా పూర్తి చేసిన ఘనత, 19 సబ్ స్టేషన్లను, అదేవిధంగా 20 పంప్ హౌజులు, 19 పంప్ హౌజులు, 20 మరి ఇక్కడ 20 లిఫ్టులను ఏర్పాటు చేసి మరి 3 సంవత్సరాలలోనే కాళేశ్వరం ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం ఎన్నికల కోసం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనంగా పెట్టి దాన్ని కాళేశ్వరం కాలిపోయింది అని చెప్పి మరి ఇక్కడ వదంతులు చేస్తూ ఇలా అబద్ధాలను నిజమని నమ్మించడానికి అసెంబ్లీ వేదికగా మరి ఇక్కడ అబద్ధాలను కుట్రలను వండి వార్చే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇది చూసుకున్నట్టయితే ఎస్ఎల్బిసి సొరంగం దీని పొడవు ఎంత? కేవలం 44 కిలోమీటర్లు. 2005లో ప్రారంభమైతే 2008లో మరి ఇక్కడ పనులు ప్రారంభమైనాయి. 6 సంవత్సరాల పాటు మరి ఇక్కడ కాంగ్రెస్ చేయలేని పని మరి ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఆ టన్నెల్ కొనసాగింపుగా ఇది పూర్తిగా ఏదైతే డిజైన్ లో పూర్తి లోపం ఉన్నది, దీనికి సరైన ఏదైతే సేఫ్టీ మెజర్స్ లేవు, అసలు ఈ డిజైన్ తీసుకోవాల్సిందే కాదు, అయినప్పటికీ కూడా మరి దాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తే 2020లో మరి అక్కడ సేఫ్టీ మెజర్స్ ప్రకారం అందులో ముందుకెళ్తే రాలి పడే అవకాశం ఉన్నది, దాని నుంచి కూలే ప్రమాదం ఉన్నదని చెప్పి 2020లో పనులాపితే మేము రాగానే పూర్తి చేస్తామని చెప్పి మరి ఇక్కడ 2023 డిసెంబర్లో మేము రాగానే టన్నెల్ పూర్తి చేస్తామని హడావిడిగా సేఫ్టీ మెజర్స్ చూసుకోకుండా పనులు ఏదైతే ప్రారంభం చేసిందో కిలోమీటర్ కూడా తవ్వక ముందే పూర్తి స్థాయిలో ఆ టన్నెల్ కుప్పగూలింది. టీబీఎం మిషన్ ని మరి ఇక్కడ ముక్కలు చేసి బయటకు తీసుకురావాల్సి వస్తే సుమారు 8 మంది సజీవ సమాధి అయినరు. మరి ఇలాంటి ఏదైతే మోసపూరితమైనటువంటి కుట్రపూరితమైనటువంటి ఎన్నడికి పూర్తిగాని టన్నెల్ను మనకు ఎస్ఎల్బిసి ఏదైతే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ద్వారా ఇటు నల్గొండ జిల్లాకు ఇటు ఖమ్మం జిల్లాకు నీళ్లు ఇస్తామని చెప్పి నమ్మబలికి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మనం మోసం చేయడానికి ఎన్నడికి పూర్తిగా ఇలాంటి ప్రాజెక్టు మొదలు పెడితే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నిధులు నీళ్లు నియామకాలే మరి ఇక్కడ ప్రధానంగా మనం ముందుకు సాగి తెలంగాణ ఏదైతే సాధించుకున్నామో ఆ నీళ్ల కళను నిజం చేసిండు. 3 సంవత్సరాల్లోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే ఇవాళ మన వాళ్ళే పరాయి వాళ్ళతోటి చేతులు కలిపి ఇవాళ కాళేశ్వరాన్ని మరి పడావ పెడితే అక్కడ బనకచెర్ల ద్వారా మన ప్రాణహిత నీటిని గోదావరి నీటిని దోసుకపోవడానికి చంద్రబాబు గోటికాడి నక్కలాగా మరి ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇవాళ ఒక పార్టీ మీద కోపంతో ఒక రాష్ట్రానికి అన్యాయం చేయకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ మంత్రుల మీద ఉన్నది. ఈ రకమైన ఇన్ని రిజర్వాయర్లు మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమైనప్పుడు ఓన్లీ మేడిగడ్డలో ఒక్క పిల్లర్ గుంగితే 1,00,000 కోట్లు ఏ విధంగా వృధా అయినాయి, 1,00,000 కోట్లను ఎట్లా మింగింది అనేది ప్రజలు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎప్పుడు వరదలు వచ్చినా ఇలా చూసుకున్నట్టయితే కొంతమంది కాంగ్రెస్ నాయకులు మరి ఇక్కడ ఏదైతే సోషల్ మీడియా వేదికగా ఎల్లంపల్లి చాలు, ఎల్లంపల్లి నుంచి అన్ని రిజర్వాయర్లు నింపచ్చు అని అంటా ఉన్నారు. మరి ఇలా వరదలు వచ్చినా ఎల్లంపల్లి ద్వారా నింపచ్చు, కానీ ఎల్లంపల్లి ప్రాజెక్టు మాత్రమే కాంగ్రెస్ ప్రారంభం చేసింది, దాన్ని పూర్తి చేయలేదు. మరి ఎల్లంపల్లి నుంచి మొదలు పెట్టుకుంటే ఈ 1500 కిలోమీటర్లటువంటి మరి ఈ కెనాల్స్ గ్రావిటీ కెనాల్స్ తవ్వింది ఎవరు, దానికి భూసేకరణ చేసింది ఎవరు, 203 కిలోమీటర్ల టన్నెల్ లేకపోతే, ఈ రిజర్వాయర్లే లేకపోతే, ఈ లిఫ్ట్లే లేకపోతే నువ్వు ఎల్లంపల్లి నీటిని ఎట్లా ముందుకు తీసుకుపోతావు? ఇవాళ వరదలు వచ్చినాయి, రేపటి రోజున వరదలు రాకపోతే ప్రాణహిత నీటిని ఏ విధంగా తరలిస్తావు? తమ్మిడేటి దగ్గర మరి అక్కడ ఏదైతే ఆ నీటి నిల్వలు సరిపోవు కాబట్టే ఆ రోజు డిజైన్ మార్చాల్సి వచ్చింది. దానికి సిడబ్ల్యూసి ఆమోదాలు అన్ని ఉన్నప్పటికీ కూడా కేవలం బట్టగాల్సి మీదేసే కార్యక్రమాన్ని ఏదైతే అధికార పార్టీ తమకున్న అధికార బలంతో అసెంబ్లీలో ఏదైతే మైకులను మరి
అరకొరగా ప్రతిపక్షానికి ఇచ్చి పూర్తి స్థాయిలో బదనాలు చేయడానికి వాడుకోవడానికి ఈరోజు అసెంబ్లీని ప్రారంభించబోతా ఉన్నది. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్ర కోసమే ఈరోజు చేస్తా ఉన్నది. ప్రజలందరూ కూడా గమనించాలి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కనుక పడా ఉంటే గోదావరిలో మనకు నీటి వినియోగానికి వరదలు వస్తే తప్ప వాడుకోలేని దుస్థితి ఉంటుందనే విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ఇక వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ప్రతి రంగం మరణ మృదంగం, మళ్ళీ ఆత్మహత్యల తెలంగాణ. కాంగ్రెస్ పాలనలో భరోసా లేదు, బలవన్మన్నాలే. 20 నెలల పాలనలో రాష్ట్రం ఆగమాగం, అన్ని రంగాల్లో తీవ్ర నైరాశ్యం. రైతులు, నేతన్నలు, ఆటో డ్రైవర్లు, విద్యార్థులు, పోలీసులు, వ్యాపారులు అన్ని వర్గాలను ఆవహించిన అభద్రత, భయాందోళనతో బలవన్మరణాలు, ప్రజాపాలనలో చావు కేకలు చూస్తూ నిర్వహించలేకపోతున్న ప్రభుత్వం, గుండె ధైర్యాన్ని ఇచ్చిన కేసీఆర్ పాలన, రేవంత్ ఏర్పడిలో ఆత్మహత్యల పరంపర. ఇలా చూసుకున్నట్టయితే ప్రతి రంగం మరణ మృదంగం. ఇలా చూస్తే ఇక్కడ రైతన్నులు 600 రోజులు దాటింది. మరి ఏదైతే రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చి 700కు పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు అని అంటే సగటున రోజుకొక్కరు మరి ఇక్కడ ఆత్మహత్యలకు పాల్పడతా ఉంటే ఇప్పటి వరకు రైతుల ఆత్మహత్యల మీద సమీక్ష చేయలేదు, ఆత్మహత్యల నివారణకు ఒక కమిటీ వేయలేదు, దాన్ని ఏ విధంగా అధిగమించాలని చెప్పి ప్రయత్నం చేయలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఇక్కడ నేతన్నలు రాష్ట్ర వ్యాప్తంగా 45 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. మరి ఆ రోజున కేసీఆర్ ప్రభుత్వం బతుకమ్మ చీరల పేరుతోటి నేతన్నలకు మన బతుకమ్మ చీరలు నేసే పని అప్పచెప్తే సంవత్సరం అంతా పని ఉండేది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆ బతుకమ్మ చీరలకు రామ్ రామ్ చెప్తే ఇవాళ నేతన్నలు రోడ్ల మీద పడ్డారు. మళ్ళీ సిరిసిల్ల ఉరిసిల్లగా మారింది. ఈ ఆటో డ్రైవర్లకు మరి ఇక్కడ ఏదైతే ఉచిత బస్సు పేరుతోటి ఇలా అక్కడికి రాని ఒక పథకాన్ని తీసుకొచ్చి ఇలా ఆడవాళ్ళ మధ్యలో చిచ్చు పెట్టి మరి అక్కడికి రాకుండా ఉన్నటువంటి ఆ పథకం ద్వారా ఇలా ఆటో డ్రైవర్లందరూ కూడా రోడ్డు మీద పడ్డారు. మరి వాళ్ళకి ఇస్తా అన్న సంవత్సరానికి 12,000 మరి ఆర్థిక సాయం అన్న ఉన్నదా అంటే అది లేదు. దాంతో ఆటో డ్రైవర్లు ఈఎంఐలు కట్టలేక, పిల్లలను చదివించలేక, మరి హైదరాబాద్ లాంటి సిటీలో ఉన్న వాళ్ళు మరి ఇక్కడ ఏదైతే అద్దె కూడా కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి. మరోవైపు రక్షక భటులు కూడా, పోలీసులు కూడా 25 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మాజీ సర్పంచ్లు అయితే బిల్లులు రాక మరి వాళ్ళు అనమో రామచంద్ర అని మరి ఇక్కడ ధర్నాలు చేస్తా ఉన్నారు, రాష్ట్రాకాలు చేస్తా ఉన్నారు. చివరికి వాళ్ళు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి. గురుకులాల్లో అయితే మృత్యుఘోష మరి ఇక్కడ మరణ మృదంగం మోగిస్తా ఉన్నది. 107 మంది బలవన్మరణం పాలైన, అందులో 63 మంది బాలికలు, 44 మంది బాలలు. మరి ఇక్కడ గురుకులాల్లో నిత్యం చూసుకున్నట్టయితే విషాహారంతో మరి ఇక్కడ వాళ్ళ అస్వస్థతకు గురవుతున్న మరి సంఘటనలు కోకోలలుగా జరుగుతా ఉన్న ప్రభుత్వం పట్టించుకున్న పాపాన అవ్వడం లేదు. మరోవైపు చూసుకున్నట్టయితే ఈ హైడ్రా ద్వారా మరి ఏం ఒరిగిందో రాష్ట్రానికి తెలియదు కానీ మరి రియల్ ఎస్టేట్ మాత్రం కుప్పగూలింది. దాంతో మరి ఇక్కడ రాష్ట్ర ఆదాయం కూడా కుప్పగూలింది. దాంతో రాబోయే రోజులలో కనీసం జీతాలు ఇవ్వలేని దుస్థితికి ప్రభుత్వం చేరబోతా ఉన్నది. ఇప్పటికే 2,20,000 కోట్లు మరి ఇక్కడ అప్పు తీసుకున్నది. ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త ప్రాజెక్ట్ లేదు, కొత్త పాలసీ లేదు, కొత్త నిర్మాణం లేదు, ఇప్పటి వరకు కొత్త ఇటుక వేర్చింది లేదు. మరి ఇక్కడ ఏదైతే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసింది లేదు. 420 హామీలలో వేటిని నిలబెట్టుకున్నది లేదు. కానీ 2,20,000 కోట్ల అప్పును మాత్రం తెలంగాణ ప్రజల నెత్తిన మోపుతా ఉన్న పరిస్థితిని మనం చూడాలి. మరి ఇక్కడ ఈ సంఘటన చూసుకున్నట్టయితే ఆ రోజు ప్రజాభవన్, ఏదైతే ప్రగతి భవన్ కు ప్రజాభవన్ అని పేరు పెట్టిందో ఆటో డ్రైవర్ ఆ కొత్తలోనే తన ఆటోను అక్కడ తీసుకొచ్చి దగ్ధం చేసి తన నిరసనను వ్యక్తం చేసి అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ సంఘటన మనందరికీ గుర్తుండే ఉంటది. ఇక ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గానికి సంబంధించి మరి ఆ రైతుల భూములను ఏ విధంగా లాక్కుంటా ఉన్నాడు. కనీసం భూసేకరణ కూడా తన సొంత నియోజకవర్గ రైతులను ఒప్పించి మెప్పించలేని స్థితిలో ఉన్నారు. నిన్నటి రోజున ఏదైతే కొడంగల్ రైతులు ఇక్కడ పురుగుల మందు డబ్బాలు పట్టుకొని ఆత్మహత్య చేసుకోవడానికి మేము సిద్ధం, మా భూములు కనుక పోయినట్టయితే అని చెప్పి రోడ్డు ఎక్కుతున్న దుస్థితి. మరి ఇక్కడ ఏదైతే అవ్వకు బువ్వ పెట్టనోడట పినతల్లికి బంగారు గాజులు చేస్తానట్టు సొంత నియోజకవర్గ రైతులకు న్యాయం చేయని రేవంత్ రెడ్డి ఇవాళ మరి ఇక్కడ మొత్తం రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తా, మహిళలను కోటేశ్వర్లను చేస్తా అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్న పరిస్థితి మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదిక పైన ప్రధాన చర్చ. సోమవారం సభలో ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం 42% బీసీ కోటాపై జీవో ఇచ్చి చర్చ జరిపే యోచన. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నేడు కేబినెట్ సమావేశం. మరి వాటి నుంచి అసెంబ్లీ సమావేశాలు కాబోతా ఉన్నాయి. ముందుగా ఎవరైతే మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే చనిపోయిండో ఆయనకు నివాళులు అర్పించి మరి ఇక్కడ సభ ఈ రోజు ఏదైతే బీఎస్సీ సమావేశం కోసం వాయిదా వేస్తారు, అదే విధంగా మళ్ళీ అక్కడే మంత్రివర్గ సమావేశాన్ని కూడా నిర్వహించి 42% రిజర్వేషన్
ఇచ్చి తీరుతామని 20 నెలల నుంచి మరి ఎన్నికలు నిర్వహించకుండా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఏ విధంగా ముందుకు సాగాలి, మరి 42% ఇవ్వడానికి చట్టబద్ధత లేదు, ఖచ్చితంగా సుప్రీంకోర్టు రూలింగ్ ఉన్నది 50% దాటొద్దని, మరి దాన్ని అధిగమించాలని అంటే ఏదో జీవో లాంటిది ఇచ్చి దానిలో ఎవరో ఒకరు కోర్టుకు పోతారు కాబట్టి ఆ పోయిన వాళ్ళు ప్రతిపక్ష నాయకులే అని చెప్పి ఆ నెపం ప్రతిపక్షాల మీదకి నెట్టేసి మరి దాని నుంచి బయటపడడానికి మళ్ళా ఇదొక కుట్రను ప్రయత్నం చేస్తా ఉన్నది. ఆ రోజు చూసుకున్నట్టయితే 42% చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి మరి కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పింది. ఇలా చట్టబద్ధత కల్పించలేక కనీసం ఆ ఇచ్చిన ఆర్డినెన్స్ ను మరి గవర్నర్ దగ్గర ఆమోదం పొందించలేక ఇవాళ ఆ 42% నుంచి ముందుకు పోలేక ఇవాళ బీసీలకు ద్రోహం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్న విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఈ అసెంబ్లీలో పీపీటీకి అవకాశం ఇవ్వాలి, కాళేశ్వరంపై నిజాలు బయట పెడతాం, వాస్తవాలు చెప్తాం, మా మైక్ కట్ చేయద్దు, స్పీకర్ ను కోరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని చెప్పి మీకు స్పీకరు మరి ఇక్కడ మీకు మైక్ ఇచ్చుడే చాలా కష్టం, ఇంకా పీపీటీకి ఏ విధంగా అవకాశం ఇస్తాడు? పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మేము కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నిజానిజాలన్నీ బయట పెట్టడానికి ప్రతిపక్షంగా మాకు అవకాశం కల్పించాలని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ ను కలిసిండ్రు. ఇక్కడ స్పీకర్ అనేది మరి ఇక్కడ పూర్తిగా అధికార పక్షం వైపు ఆయన బయట మాట్లాడితే కూడా మరి న్యూట్రల్ గా మాట్లాడాల్సిన స్పీకరే మరి ఇక్కడ అనేక అబద్ధాలు బయట మరి అబద్ధాలు ఆడుతా ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకునిగానే వ్యవహరిస్తారు తప్ప స్పీకర్ గా మరి ఏదైతే తటస్థంగా ఉండే అవకాశం లేదు. బీఆర్ఎస్ కు పీపీటీ కాదు కదా, మైకే వాళ్ళ అభిప్రాయం పూర్తిగా చెప్పడానికి మైకే ఇచ్చే అవకాశం లేదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక విజిలెన్స్ రిపోర్ట్ కరప్ట్, మేడిగడ్డపై నివేదికలో మార్పులు, 4 తప్పించడంలో బిగ్ డీల్ అట, తుది నివేదిక నుంచి చివరి క్షణంలో 4 పేర్ల మాయం, అత్యధిక బిల్లులు రికార్డు చేసిన అధికారులను తప్పించడమైన వారి స్థానంలో సంబంధం లేని ఇంజనీర్లను నిర్మిస్తున్న నివేదిక, విజిలెన్స్ ఇంజనీరింగ్ విభాగంలో అధికారి కీలక పాత్ర, ఆ నివేదిక ఆధారంగా అధికారులపై కేసులు పెట్టిన ప్రభుత్వం, విజిలెన్స్ నివేదికని ప్రామాణికంగా తీసుకున్న ఘోష్ కమిషన్, కాళేశ్వర్ కమిషన్ నే పక్కదారి పట్టించిన అధికార తంత్రం అని చెప్పి మరి ఇక్కడ మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే ఎన్డీఎస్ఏ నిపుణుల నివేదిక అని చెప్పి మరి ఎన్డీఎస్ఏ ఆగమేఘాల మీద ఉరికొస్తుంది. అక్కడ ఏదైతే ఒకవైపు ఇక్కడ ఎన్నికల కోడ్ ఉన్నది, మరి ఇక్కడ నుంచి ఎవరు దాన్ని ఎన్డీఎస్ఏ ఆహ్వానం కూడా వంచలేదు, ఆయన వెంటనే ఉరికొచ్చింది. పోలవరం ఇప్పటికే 3 సార్లు కొట్టుకపోయింది, ఎస్ఎల్బిసి టన్నెల్ కూలింది, పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకపోయింది, మరి సుంకిచెర్ల గోడ కూలిపోయింది, ఎక్కడికి కూడా ఎన్డీఎస్ఏ రాదు. కానీ కేవలం ఇక్కడ బీఆర్ఎస్ ను బదనాం చేయడానికి ఇవాళ ఎన్డీఎస్ఏ ఆగమేఘాల మీద ఉరికొచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద విజిలెన్స్ వేసింది, దాని మీద మళ్ళీ పీసీ ఘోష్ కమిషన్ వేసింది. మరి ఇక్కడ విజిలెన్స్ నివేదికనే ఇక్కడ ప్రామాణికంగా తీసుకున్న పీసీ ఘోష్ నివేదిక తయారు చేసిండు. అసలు ఇక్కడ విజిలెన్స్ నివేదికనే మరి ఇక్కడ ఏదైతే తప్పుల తడకగా మారింది, ఏదైతే మరి దానికి సంబంధించి ముఖ్యమైన వాళ్ళు ఏదైతే ఆ రేవంత్ రెడ్డికి కానీ లేకపోతే కాంగ్రెస్ నాయకులకు కానీ సన్నిహితులైన అధికారుల పేర్లు అందులోకి రాకుండా మరి ఇక్కడ నివేదికను తారుమారు చేసి ఇవాళ మరి పూర్తిగా ఏదైతే విజిలెన్స్ నివేదికను కరప్ట్ చేసిండు, దాని ద్వారానే మళ్ళీ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది. కాబట్టి ఇదే తప్పుల తడక అయితే పీసీ ఘోష్ నివేదిక ఇంకా ఏ విధంగా తప్పుల తడకగా ఉంటుంది అనే దాని మీద మరి ఇక్కడ ప్రధానంగా వార్త ప్రచురించింది. 4 అధికారులను తప్పించిన అయిన వెనుక విజిలెన్స్ ఇంజనీరింగ్ విభాగం చెందిన ఓ అధికారి కీలక పాత్ర పోషించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంటే అక్రమాలకు అవినీతికి ఆస్కారం ఇచ్చినట్టుగా కనబడుతున్న ఈ నివేదికనే ఘోష్ కమిషన్ ప్రామాణికంగా తీసుకోవడం గమనార్హం. మరి విజిలెన్స్ నివేదికనే తప్పుడు పద్ధతిలో ఉంటే దాన్ని ఆధారం చేసుకుని అల్లిన ఘోష్ కమిషన్ నివేదిక ప్రామాణికత ఎంత, మరి ఇక్కడ ఘోష్ కమిషన్ నివేదిక ప్రామాణికత ఎంత అనేది పూర్తిగా తెలంగాణ ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. మరి రేవంత్ రెడ్డి మొన్నటి రోజున ఎల్లంపల్లి దగ్గర చెప్పిండు, మేము ఇప్పించింది మరి ఇక్కడ మేము ఇచ్చింది కాదు మళ్ళా తెచ్చింది ఏదైతే అని చెప్పి ఆయన మరి మేము ఇప్పించిన ఏదైతే నివేదిక అని చెప్పి నోరు జారిన అంశం మరి సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నది. మరి కాంగ్రెస్ ఏదైతే కోరుకున్నదో అదే నివేదిక మరి ఇక్కడ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చింది. దీని వెనుక పెద్ద ఎత్తున మరి ఇక్కడ కుట్ర దాగి ఉన్నదని చెప్పి కాళేశ్వరం కమిషన్ ఏర్పాటులోనే కుట్ర, తెర వెనుక మోడీ, రేవంత్ బాబు ఇక్కడ పావులు అని చెప్పి 3 భిన్న ధృవాలు ఇక్కడ ఏకమైనవి. మరి ఎన్నికల కోసం అక్కడ మోడీ, చంద్రబాబు నాయుడు గతంలో ఏ విధంగా అయితే దూషణలో దిగిండ్రో అయినప్పటికీ కూడా అధికారం కోసం మరి ఇక్కడ కూటమి కట్టిండ్రు ఆంధ్రప్రదేశ్ లో. ఇక్కడ చూసుకున్నట్టయితే బద్ధ శత్రువులైన కాంగ్రెస్ టీడీపీలతోటి గతంలోనే మరి టీడీపీ జట్టు కట్టింది కాంగ్రెస్ తోటి, ఏదైతే టీఆర్ఎస్ ను ఓడియడానికి కాంగ్రెస్ తోటి జట్టు కట్టిన విషయం మనకు తెలిసిందే. దాంతో పాటు ఇవాళ చూసుకున్నట్టయితే బీజేపీ తోటి మరి ఇక్కడ జట్టు కట్టిన
చంద్రబాబు తోటి ఇవాళ రేవంత్ రెడ్డి మరి ఇక్కడ జట్టు కడతా ఉన్నాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు కాబట్టి వాళ్ళకు సంబంధించిన వ్యక్తిగత సంబంధాలు ఇంకా కొనసాగుతా ఉన్నాయి. మరోవైపు చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డికి అభద్రత ఉన్నది కాంగ్రెస్ లో. మరి ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ మంత్రులందరూ కూడా వేచి చూస్తా ఉన్నారు ఎప్పుడు అవకాశం వస్తే రేవంత్ రెడ్డిని దించాలని. రేవంత్ రెడ్డి కూడా అదే మరి ఇక్కడ ఏదైతే ఆ భయంతో ఆయన కూడా సెకండ్ ఆప్షన్ కూడా ఎంచుకొని పెట్టుకొని ఉన్నాడు. ఏమాత్రం తేడా వచ్చినా తన మద్దతుదారులతోటి బీజేపీ సపోర్ట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అవసరమైతే రేపటి రోజున ఎన్డీఏ తరఫున మళ్ళీ తెలంగాణకు ప్రాతినిధ్యం వహించడానికి ఆయన పావులు కలుపుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అక్కడ వాళ్లకు మరి ఇక్కడ మోడీకి ఏం కావాలి, కావేరీ నదిని గోదావరిని అనుసంధానించి మరి ఇక్కడ తమిళనాడుకు నీళ్లు తీసుకుపోయి తమిళనాడులో బీజేపీని పటిష్టం చేయాలి. మరి ఇక్కడ చంద్రబాబుకి ఏం కావాలి, బనకచెర్లను పూర్తి చేసి ఆ బనకచెర్ల ద్వారా మూడో పంటకు నీళ్లు ఇచ్చుకుంటూ తాను మళ్ళొకసారి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావాలి. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరి కోసం మరి ఇక్కడ ఇవాళ తెలంగాణను పడావు పెట్టడానికి కూడా సిద్ధమైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో కేవలం ఆ ఒక్క పిల్లర్ను మరమ్మతు చేస్తే సరిపోయేదానికి ఇంకా రెండు మరి ప్రాజెక్టులు అన్నారం సుందిల్లా వాటికి ఏమాత్రం మరి ఇక్కడ చెక్కు చెదరనటువంటి వాటిని కూడా ఎత్తిపేసి అవి కూడా నీళ్లు నిండితే కూల్తాయి మరి ఇక్కడ మొత్తం గ్రామాలే కొట్టుకుపోతాయి అని చెప్పి మరి ఒక కుట్రపూరితమైనటువంటి మరి స్టేట్మెంట్ ద్వారా ఇవాళ ప్రజలను తికమక పెట్టి బీఆర్ఎస్ ను దోషిని చేసి స్థానిక సంస్థలలో గట్టెక్కడానికి ఏదైతే 42% అమలు చేయలేడు, ఇప్పుడు ఇక్కడ యూరియా కష్టాలు రైతులకు ఇస్తా అన్నటువంటి రైతు భరోసా ఇవ్వకపోవడం, మరి రుణమాఫీ చేయకపోవడం, మరి ఇక్కడ బోనస్ కి ఎగనామం పెట్టడం, మహిళలకు 2500 ఇయ్యలేక చెతికిల పడడం, తులం బంగారం వేయలేదు, 6 గ్యారంటీలలో ఏది కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు. కాబట్టి మరి ఇలా పూర్తి వ్యతిరేకత ఏదైతే ఉన్నదో దాన్ని మరి దృష్టి మరల్చడం కోసం ఇవాళ కాళేశ్వరం మీద మరి ఇక్కడ అబద్ధాలను వండి వార్చి కుట్రలను మరి ఇక్కడ దాన్ని నిజమని నమ్మించడానికి ఇవాళ అసెంబ్లీని వేదికగా చేసుకోబోతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. సర్కార్ కాంట్రాక్టులు బామ్మార్దికి ఇనాం 7 లక్షల టర్నోవర్ ఉన్న కంపెనీకి 1617 కోట్ల కాంట్రాక్ట్ల కేఎల్ఎస్ఆర్ సోదా కన్స్ట్రక్షన్ కు 100 కోట్లతో మనీ లాండరింగ్. ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ వాణి కారు ఆ కంపెనీదే. కేఎల్ఎస్ఆర్ కు 3 కాంట్రాక్టులు ఇవ్వడంపై సమగ్ర దర్యాప్తు జరిపించండి. ఢిల్లీలో ఈడీ అధికారులకు బీఆర్ఎస్ నేత మన్య క్రిషాంక్ ఫిర్యాదని చెప్పి మరి ఇక్కడ ఈడీని కలిసిండు ఏదైతే బీఆర్ఎస్ కు సంబంధించిన నేత క్రిషాంక్. మరి ఆయన బామ్మది 7 లక్షల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీకి 1617 కోట్ల కాంట్రాక్టులు, అందులో 150 కోట్ల సింగరేణి కాంట్రాక్ట్ కూడా ఇచ్చిండ్రు. మరి ఇక్కడ అమృత్ టెండర్లు ఇచ్చిండ్రు. ఆయన కంపెనీ అంతా కొడితే 7 లక్షల టర్న్ ఓవర్ లేదు, ఇన్ని కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు. అదేవిధంగా కేఎల్ఎస్ఆర్ సంబంధించి 3 కాంట్రాక్టులు ఇచ్చిండ్రు. ఆ కేఎల్ఎస్ఆర్ ఆయన ఎంపీగా ఉన్న రోజున, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజున ఆయన వాడిన ల్యాండ్ క్రూజర్ కార్ ఏదైతే ఉన్నదో అది కేఎల్ఎస్ఆర్ కంపెనీ పేరు మీద ఉండే. ఇవాళ చూసుకుంటే 3 కాంట్రాక్ట్లు అప్పనంగా ఇచ్చినట్టు వాళ్ళిద్దరి మధ్యలో సత్సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, కేవలం ఆ సంబంధం ద్వారా ఇచ్చిందని చెప్పి దీని మీద సమగ్ర దర్యాప్తు జరపాలని ఈడీని కలిసిండు క్రిషాంక్ అనే విషయాన్ని చూడొచ్చు. మనం ఇక్కడ దున్నపోతా నువ్వన్న విను, ఎరువుల కోసం రైతుల కోసం గోసపడుతున్న బట్టర్ రేవంత్ సర్కార్ తీరుపై బీఆర్ఎస్ వినూత్న నిరసన దిగింది. శుక్రవారం వికారాబాద్ జిల్లా ధరూర్ మండల కేంద్రంలో దున్నపోతును ముందు పెట్టుకుని రాస్తారోక చేసిండ్రు. మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత చెప్పినా దున్నపోతు మీద వాన పడ్డట్టే అవుతుంది. కాబట్టి దున్నపోతు నువ్వన్న మాకు గోడిని చెప్పి ఏకంగా దున్నపోతునే ముందు పెట్టుకుని రాస్తారోక చేసి మరి వినూత్నమైన నిరసన తెలిపింది ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక వరద బీభత్సంతో కామారెడ్డి అతలాకుతలమైంది. ఎటు చూసినా వరద, ఎటు చూసినా బురదే. బీభత్సం నుంచి కోలుకొని కామారెడ్డి తాగేందుకు నీళ్లేక అల్లాడుతున్న ప్రజలు. ఇంకా వరద ముంపులోని హౌసింగ్ బోర్డు, జిఆర్ కాలనీలు, NH44 అడగడుగున ధ్వంసం, గంటల కొద్ది ట్రాఫిక్ జామ్. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఆర్థిక సహాయానికి నిర్ణయం అట. ఇక్కడ NH44 రహదారి చూసుకున్నట్టయితే ఇక్కడ మరి ఇక్కడ అస్తవ్యస్తంగా మారింది. ప్రయాణానికి అనుకూలంగా లేకుండా పూర్తిగా రాకపోకలు బంద్ అయిపోయి కామారెడ్డి మరి పూర్తిగా అతలాకుతలం చేసింది ఇవాళ అతివృష్టి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. వీటన్నిటిని కూడా ఈ రహదారులను మరి పునరుద్ధరించాలంటే సుమారు 550 కోట్ల రూపాయలు మరి ఇప్పుడు తక్షణ అవసరం ఉన్నదని చెప్పి మన అధికారులు చెప్తున్న పరిస్థితి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే కాళేశ్వరం ఎజెండా నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు. అసలు కాళేశ్వరం నివేదిక కోసమే, కాళేశ్వరం నివేదిక ద్వారా బీఆర్ఎస్ ను బదనాలు చేయడం కోసమే ఈ రోజు అసెంబ్లీని వాడుకోబోతా ఉన్నది మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం విషయాన్ని గమనించాలి. ఇక చేలన్ని చెరువులే పూర్తిగా మరి సుమారు 2.5 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నది. పత్తి అయితేంది, వరి అయితేంది, ఈ రకంగా పూర్తి స్థాయిలో మరి వర్షాలతోటి కోలుకోలేని దెబ్బ కలిగింది అలా రైతన్నులకు అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి.
చేలో ఉండాల్సిన రైతు క్యూలో, సాగు పనుల్లో తలముంపులై ఉండాల్సిన రైతులు బస్తాడు యూరియా కోసం రైతు వేదికలు పిఎస్సిఎస్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మెదక్ జిల్లా గవలపల్లి ఆగ్రోస్ కేంద్రానికి యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతులు శుక్రవారం ఉదయమే అక్కడ చేరుకొని 1/2 కిలోమీటర్ మేర బారులు తీరిను. మరి ఒక్కరోజు చేయిస్తే పార్టీ చేయిస్తుంది, లేదా 2 రోజులు చేయిస్తుంది. ఇవాళ ప్రతి రైతు ఒక్క బస్తా కోసం మరి ఇక్కడ బారులు తీరి ఉంటా ఉంటే మరి ఆ యూరియాను సక్రమంగా అందించలేని రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కూడా యూరియా కొరత లేదు. మరి ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ఏ ఇది కావాలని చేయిస్తామని అంటున్నారు. ఒకవైపు వాళ్ళ తాబేదార్ పత్రికలు కూడా మరి మొదటి పేజీలో లేకుండా లోపల పేజీలోనో ఇంకో పేజీలోనో మరి యూరియా కష్టాలని చెప్పేస్తూ ప్రజలకు పూర్తి స్థాయిలో మరి ఇక్కడ ఏదైతే దాని దృష్టికి తీసుకురాకుండా కూడా లోపల పేజీలలో వేస్తా ఉన్నది. ఆ లోపల పేజీలలో అయినా ఎందుకు వేస్తా ఉన్నారు? మనదంతా బీఆర్ఎస్ డ్రామా అని రాయాలి కదా. ఇవాళ చూసుకుంటే రైతుల అవస్థలను తీర్చలేని రేవంత్ రెడ్డి, ఆ రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు ఇవాళ యూరియాను సరఫరా చేయడంలో విఫలమై మళ్ళీ ఆరోపణలతోటే ఇంకా కూడా బీఆర్ఎస్ ని బదనాం చేసుకుంటూ బీఆర్ఎస్ నేతల మీద దూషణలకు దిగుతూ కాలం వెల్లడిస్తా ఉన్నారు తప్ప మరి ఇక్కడ రైతుల కష్టాలు కానీ మరి ఇక్కడ ఇతర ఏదైతే ఉద్యోగులు కానీ విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఆటో డ్రైవర్లు కానీ మహిళలు కానీ ఎవరి కనీసం టీచర్లు కానీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎవరికి సంబంధించిన మరి వాళ్ళ పనులను కూడా పూర్తి చేసిన పాపాన అవ్వలేదు, వాళ్ళ అవసరాలను తీర్చిన పాపాన అవ్వలేదు. మరి ఒకటిపై ఒకటి ఏదైతే వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చే ఉద్దేశం కూడా మరి ప్రభుత్వానికి ఉన్నట్టుగా లేదన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే కాళేశ్వరం కేసును సిబిఐకి ఇవ్వాలట. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం, అసెంబ్లీ సమావేశాలు నిలుస్తాం. బీజేపీ ఏమన్నంటే బీజేపీ మరి ఇక్కడ మాకు సిబిఐకి ఇవ్వాలి అనేది ఒకటి మొదలు పెట్టుకుంటది. అసలు ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును కాంగ్రెస్ నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటే కనీసం అడ్డుకోవాల్సిన బీజేపీ నాయకులు కూడా వాళ్ళకు వంతవాడుతూ ఇవాళ బీఆర్ఎస్ బలమైన పార్టీగా ఉన్నది, బీఆర్ఎస్ ను మనం దెబ్బతీస్తే రాబోయే రోజులలో మనిద్దరం కొట్లాడుకొని ఎవరో ఒకరు అధికారంలోకి రావచ్చు అనే ప్రయత్నమే చేస్తా ఉన్నారు తప్ప ఇవాళ తెలంగాణకు వరప్రదాయమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరించడానికి దాన్ని మరి ఏదైతే దాని నిర్మాణదారు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళకు ఆదేశాలు జారీ చేసినా కూడా ఇప్పటికి నిర్మాణం పూర్తి చేసి పైసా ఖర్చు లేకుండా ఆ ప్రాజెక్టును మళ్ళీ ప్రభుత్వానికి అప్పగించే వాళ్ళు అయినా కూడా ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కనుక నిలబడ్డట్టయితే ఆ పేరంతా క్రెడిట్ అంతా బీఆర్ఎస్ కి వస్తుందని చెప్పి వాళ్ళు ఏదైతే ఆ కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిందో దాన్ని ఏదైతే అబద్ధాన్ని నిజమని నమ్మించడానికి అవసరమైతే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా నిరుపయోగంగా చేయడానికి అన్నారం సుందిల్ల ప్రాజెక్టుకు సంబంధించిన గేట్లను కూడా ఎత్తిపెట్టి మరి ఇక్కడ అవి నింపితే కూలుతాయని ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. నేటి నుండి వాడి వేడిగా వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు. తొలి రోజు మాగంటి గోపీనాథ్ నివాళి, అనంతరం బీఎస్సీ సమావేశం, తర్వాత కమిటీల్లో మంత్రివర్గ భేటీ, స్థానికంలో బీసీలకు 42% రిజర్వేషన్లపై చర్చ, జీవో ఇచ్చి ముందుకు వెళ్లే అవకాశం, 40 రోజుల్లో ముగియనున్న ఎన్నికల ప్రక్రియ, కాళేశ్వరం నివేదిక పైన అసెంబ్లీలో చర్చ. వీడు ఆంధ్రజ్యోతి ముందుగానే మనల్ని ప్రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. 42% జీవో ఇస్తారు, 40 రోజులలో పూర్తి అవుతుంది అని చెప్పి ఎవరైతే గ్రామాల్లో ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరినీ అంటే ప్రభుత్వం మీకోసం పనిచేస్తా ఉన్నది, ప్రయత్నం చేస్తా ఉన్నదని రేపటి రోజున కోర్టుకు పోయిన తర్వాత ఇగో ప్రభుత్వం ఏమో మీకు 42% ఇద్దామని చూస్తే ప్రతిపక్షాలు కోర్టుకు పోయి దీన్ని ఆపే ప్రక్రియను చేస్తా ఉన్నాయని చెప్పి మరి ఇక్కడ జనాలను ప్రిపేర్ చేసే కార్యక్రమం సంబంధించిన వార్త. 42% కనుక నువ్వు చట్టబద్ధత కల్పిస్తే అసలు కోర్టుకు వెళ్లే అవకాశం ఏమున్నది. ఇవాళ రెడ్డి రావో లేదంటే ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎవరో ఒకరు కోర్టుకు పోయినా కూడా నిలిచే పరిస్థితి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ రూలింగ్ ఇచ్చింది. మరి ఎవరు కోర్టుకు పోయినా ఆగుతుంది కాబట్టి మరి చట్టబద్ధత కల్పించాలి కానీ ఈ జీవోలతోటి పని కాదనే విషయాన్ని మరి ఇక్కడ బీసీలు గమనించాలి. జీవో తోటి కనుక ముందుకు పోతే కావాలని ప్రభుత్వం బీసీలను నిండా ముంచడానికి చేసే కార్యక్రమం తప్ప దీని ద్వారా ఉపయోగం లేదనే విషయాన్ని కూడా మనం గమనించాలి. అసెంబ్లీకి ఈసారి కేసీఆర్ డుమ్మే. కాళేశ్వరంపై ఆరోపణలు తిప్పుకొట్టండి, వరద యూరియా కొరతపై ప్రశ్నించండి, ప్రజా సమస్యలపై నిలదీయండి, బీఆర్ఎస్ వ్యూహంపై కేటీఆర్ హరీష్ రావులకు కేసీఆర్ దిశానిర్దేశం అని మరి ఇక్కడ వాళ్ళ లోపల ఉండి మరి చూసినట్టే చెప్తా ఉంటాడు. మొత్తానికైతే కేసీఆర్ రాడు అని ముందే ప్రచారం చేస్తా ఉన్నాడు. కేసీఆర్ రావాల్సిన అవసరం లేదు. ఇలా చూసుకున్నట్టయితే కేటీఆర్ హరీష్ రావులకు మరి ఇక్కడ వాళ్ళకు ఏదైతే మన రేవంత్ రెడ్డి పదే చెప్తారో మీరు కోరినంత సేపు మైక్ ఇస్తా అని, కోరినంత సేపు కాదు 1 గంట సమయం ఇచ్చినా కూడా వాళ్ళు పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి వాట్ అన్ని మరి మొత్తాన్ని కూడా ప్రజలకు వివరించి మరి ఇక్కడ మీ ఆరోపణలను మీ కుట్రలను తిప్పికొట్టే అవకాశం ఉంటాయి. కాబట్టి కేవలం
కేవలం మంత్రులందరూ ఇంటరప్ట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవ్వుకుంటూ ఏదైతే ప్రతిపక్షం గొంతును ప్రజలకు వినబడకుండా అసెంబ్లీలో పూర్తి సమయం వాళ్ళే మాట్లాడి మరి పూర్తిగా బురదజల్లే కార్యక్రమం ఉంటుంది తప్ప మరి ఇక్కడ ప్రతిపక్షానికి వివరణ ఇచ్చే అవకాశం కానీ వాళ్ళ కుట్రలను తిప్పికొట్టే అవకాశం ఇవ్వరు అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ 2 రోజులలో చూడబోతా ఉన్నారు. భారత్ చైనా కలిసి పనిచేయాలి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సుస్థిరకు ఇది అవసరం. జపాన్ మీడియా ఇంటర్వ్యూలో మోడీ వ్యాఖ్యలు అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే అమెరికా ఆధిపత్యానికి తెరవేయడానికి శత్రువులు కూడా బద్ధ శత్రువులు కూడా కలిసి పనిచేయాల్సిన రోజులు రాబోతా ఉన్నాయి. మరి అగ్రరాజ్యం ఏదైతే ఇష్టమైన సుంకాలు విధించుకుంటూ ఇతర దేశాలను వేధించే ప్రయత్నం చేస్తా ఉన్నదో మరి ఇక్కడ శత్రువు మిత్రుడు అన్న చందంగా మరి ఇక్కడ అమెరికా కోసమైనా కలవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మరి ఇక్కడ అన్ని దేశాలు కూడా భావిస్తున్న అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే భారత్ చైనా కలయిక ముఖ్యం అంటే మరి ఈ 2 దేశాలు కలిసినట్టయితే ఖచ్చితంగా మరి ఇక్కడ ఏదైతే అమెరికాలో వణుకు పుడుతుందనే దానిలో ఎలాంటి సందేహం లేదు. ఎటు చూసినా కన్నీటి జడలే, బురద చేరిన ఇల్లు, చిత్రమైన రహదారులు మరి ఇక్కడ పూర్తిగా అతలాకుతలం చేసింది. ఇవాళ కామారెడ్డి మెదక్ జిల్లాలో అయితే పూర్తిగా మరి ఏదైతే వాళ్ళ ఇళ్లలోకి నీళ్లు చేరి వాళ్ళ ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు మరి రైతులైతే పూర్తి స్థాయిలో పంట నష్టం. మరి ఇక్కడ ఒకవైపు యూరియా దొరకక రైతులు కష్టాలు పడతా ఉంటే వాటి అన్నింటినీ అధిగమించి పంట కోసం ప్రయత్నం చేస్తున్న రైతన్నలకు ఈ అకాల వర్షం అనేది, ఈ అతివృష్టి అనేది మరి తీరని నష్టాన్ని తీసుకొని వచ్చింది. మరి ఇలా చూసుకున్నట్టయితే ప్రభుత్వం ఏదైతే హెచ్చరించడంలో కూడా వెనుకబడ్డది. మరి వర్షాలు పడ్డ తర్వాత, వరద వివత్సం తర్వాత 48 గంటల తర్వాత సహాయక చర్యలు చేపట్టింది తప్ప మరి ముందస్తు హెచ్చరికలు కూడా ఎలాంటి హెచ్చరికలు చేసిన పాపాన పోలేదు. ఏదైతే మరి వాళ్ళు బీహార్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే బీహార్ ఎన్నికల మీద దృష్టి పెడతా ఉన్నారు. అదే విధంగా మరి ఏదైతే ఎన్నికలే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతా ఉన్నారు. అదే విధంగా ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% ఏదైతే హామీ ఇచ్చినామో ఆ హామీ నెరవేర్చలేదు కాబట్టి మరి నెరవేర్చే అవకాశం లేదు కాబట్టి ఏ విధంగా ముందుకు సాగాలి, ఎన్నికల్లో ఏ విధంగా గట్టెక్కాలి, మరి 42% ఏ విధంగా అధిగమించాలి. మరి ఇప్పటికే మరి యూరియా కష్టాలతోటి రైతులు, అదే విధంగా రైతు భరోసాకు మనం 15,000 ఇస్తామని 12,000 కుదించి కేవలం ఒకటే విడత ఇచ్చినాం. మరి దాంతో కూడా రైతన్నలు ఆగ్రహంగా ఉన్నారు. బోనస్ కు ఎగనామం పెట్టినాం. మరి ఇక్కడ కొనుగోలు కేంద్రాల్లో రైతులను అనేక ఇబ్బందులు పెట్టినాం. వీటన్నిటిని ఏ విధంగా అధిగమించాలని చెప్పి ఇప్పుడు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఘోష్ నివేదికకు సంబంధించిన అంశంపై చర్చ మీద ప్రజలు, రాష్ట్ర ప్రజానీకాన్ని అంతా కూడా మరి ఇక్కడ వాళ్ళ అటెన్షన్ అంతా డైవర్షన్ చేసి మరి పూర్తిగా బీఆర్ఎస్ ను దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నం చేసి మరి అసెంబ్లీని పూర్తి స్థాయిలో వాడుకొని మరి ఇక్కడ బీఆర్ఎస్ మీద బురద జల్లి స్థానిక సంస్థల ఎన్నికలు గట్టెక్కే ప్రయత్నం చేయబోతా ఉన్నది ప్రభుత్వం. ఖచ్చితంగా మరి ఇక్కడ ప్రజలు ఏదో కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురద జల్లి ఇవాళ బీఆర్ఎస్ ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తే మరి అందరూ గుడ్డిగా కాంగ్రెస్ కోటేస్తారని మరి ఇక్కడ ఏదైతే ప్రభుత్వం ఊహిస్తా ఉన్నదో, కాంగ్రెస్ నాయకులు ఊహిస్తా ఉన్నారో ఖచ్చితంగా ప్రజలు విఘ్నులు. మరి వాళ్ళకి అన్ని తెలుసు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగే కుట్రలు ఏం జరుగుతున్నాయో తెలుసు, ఇవాళ ప్రభుత్వం ఏ విధంగా విఫలమైందో తెలుసు. ఖచ్చితంగా వీటన్నిటికీ మరి ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ కు డిపాజిట్ రాకుండా బుద్ధి చెప్పినప్పుడే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఎన్నో కొన్ని, అదే విధంగా ఈ అప్పులు చేసి పప్పుకూడు తినద్దు అని చెప్పి మరి చెప్పుకుంటూనే అప్పులు చేస్తున్న రేవంత్ రెడ్డి ఇవాళ తెచ్చిన అప్పులను కనీసం మరి ఇక్కడ ప్రజల సంక్షేమం కోసం అన్నా ఖర్చు పెట్టాలి. ఆ ఖర్చు పెట్టాలంటే ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి చెప్పాలి. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు, అదే విధంగా జూబ్లీ హిల్స్ ఎన్నిక, రేపటి రోజున ఈ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం జరిగే ఉప ఎన్నికలలో ఖచ్చితంగా కాంగ్రెస్ కు బుద్ధి చెప్పి ఈ 3 సంవత్సరాలు మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జుట్టుబట్టి నడిపించుకోవాల్సిన బాధ్యత ప్రజల చేతుల్లో ఉన్నదని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. రేపు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.